కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి మంగళగిరి గురించి నేను ఆలోచించా తల్లి. అయ్యో ఓడిపోయినే అని. కానీ రెండో రోజు నుంచి నాలో కసి పెరిగింది, ఆకలి పెరిగింది, మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని. పెట్టుకుని ఆలోచించండి. మంగళగిరి నియోజకవర్గంలో కానీ దుగ్గిర 5 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలు ఆశ్రదిస్తే ఇలాంటి దరిద్రపు రోడేస్తారా? కన్నలు ఏనాడు మనం పట్టించుకోలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని రోడ్ ఎక్కారు. ఆనాడు 5,350 ఓట్లతో నేను తెలుగుదేశం పార్టీ అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బాల్లో కూడా వేసింది తెలుగు. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానక, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చా తల్లి మంగళగిరి. ఈ రోజు 150 మంది అక్కడ మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు. అమ్మా కరకట్ట కమలాసన్ ఏంటమ్మా? కరకట్ట కమలాసన్ అది ఎవరో తెలుసా తల్లి? ఎవరమ్మా? వాస్తవంగా రాజకీయాల్లోకి రాకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళుంటేనా అసలు ఆ నట చూసి నేనే షాక్ అయింది. 2000 పెట్టని చెప్పాలి కదా తల్లి. 6 నెలల క్రితం ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, కట్టించలేదని ఆయనే అన్నాడు. నీ ఒక్క అవకాశాల మాయతో మనం మోసపోయాం తల్లి. జగన్ ని చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తు. ఆ పులుకు బటన్ నొక్తాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. మనందరూ అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగిందండి. ఇంకో బాగా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, కటింగ్ చెప్తా. పండగ కానుకలు కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు. బిల్లు ఎక్కువ వచ్చిందని వైట్ రేషన్ కార్డు కట్ చేస్తారు. ఎంత అన్యాయమో చూడండి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 130 సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ అని చేసి అదొకే. మీరందరూ ఇట్లా అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నాశనం చేశారు. కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు ఇంకా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి తల్లి మన బిడ్డలకి? వెరీ గుడ్. ఎలక్షన్ కమిషన్ సోదరా మా వీడియో రెడీగా వచ్చేసినాం. తీసాను ఒకే దగ్గర నమ్ముతాలే స్వామి. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం అందిస్తుంది. 2వ హామీ చట్టాల్లో మీరు ఉన్నారు కదా, లెక్కలు బాగా రాస్తారు చెప్పండి అమ్మా. ఇద్దరుంటే ఎంత, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది. 3వ హామీ గ్యాస్ ధరలు 3 రెట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు అందిస్తాం. అంటే సంవత్సరానికి అకౌంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ అవుతుంది. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖం మీకు నేను హామీ ఇస్తున్నా. అమ్మబాల పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాజ్యసభలో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మణిమ తిప్పుతున్నారని అడుగుతున్నా. అమ్మా మా బీజేపీ మిత్రులు ఇక్కడనే ఉన్నారు. 2014లో పొత్తుతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హన్ పథకం ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదుల రంగులు కూడా డబ్బులు ఇస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అంతెందుకు దుల్హన్ పథకం కూడా తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, ఏం చేశారని అడుగుతున్నా. మైనార్టీ సోదరులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. నిన్నగాక మొన్న చూసాం నంద్యాలలో అబ్దుల్ సలాం అని మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది. వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య జరిగిందని.
ఇంకో పక్కన పాలమనేరులో మిస్బా చిన్న పాప అన్ని సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశారు. ఆ మిస్బా రాసిన డైరీ నేను చూశాను తల్లి పాదయాత్రలో. నేను బాగా చదువుకుంటా, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పింది తల్లి. అలాంటి తల్లిని చంపేశారు. నర్సరావుపేటలో ఇబ్రహీం అనే వ్యక్తి వాఫ్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు. దుల్హన్ పథకం లేదు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నుంచి రావాల్సిన నిధులు లేవు, రంజాన్ తోఫా లేదు. ఆనాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు. అందుకే మైనారిటీ సోదరులు ఆలోచించాలా. దయచేసి దుష్ప్రచారాన్ని మీరు నమ్మద్దండి. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. బీసీ సోదరులను కూడా వదిలిపెట్టలేదు తల్లి జగన్. నేను ఒక్క ఉదాహరణ ఇస్తా తల్లి. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడు వాళ్ళ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఊరు పెద్దలకి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. అది తెలుసుకున్న వైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ ని చితక బాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి. తగలబెట్టి చంపేశారు తల్లి. చంపిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా జగన్? వదిలేశాడు. 2 రోజులు జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఊరేగింపుతో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ రోజు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగట్లేదు తల్లి, న్యాయం జరగట్లేదు. కానీ ఆ చెల్లమ్మని చదువుస్తుంది నా తల్లి బోనమ్మ. అమ్మా నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పద్మశాలి సోదరుడు సుబ్బారావు గారు ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటారు. కోవిడ్ లో పాపం ఎక్కువ ఖర్చు అయింది. ఆ భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి, అప్పంతా తీర్చచ్చు అనుకున్నాడు. వెళ్ళి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 6 నెలలు కష్టపడ్డాడు, పాపం భూమి వస్తుంది రాలా. ట్రైన్ ముందల దూకి చనిపోయాడు తల్లి. అది తెలుసుకున్న ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి తల్లి? మనందరం మేలుకోవాలా. దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఈయన. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అతనికి జగన్ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. అదే అనంతబాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రైతుల్ని ఆదుకోవాలి. అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇదే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు? విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమా 2014 ఎంతమ్మా వృద్ధుల పెన్షన్? మర్చిపోయినారు అందరూ. ఎంత తల్లి? చాలి 200 రూపాయలు. చాలి 200 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకే వాలంటీర్ వాసు ఇంటికి వస్తే అబద్దాలు చెప్తే గట్టిగా 2 పీకండి. గట్టిగా 2 పీకి అరే అబద్దాలు చెప్పొద్దు, సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ముందల కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి తల్లి. వృద్ధులు కూడా చెప్తున్నా, ఒక ప్రభుత్వం మంచి పని చేస్తే ఒప్పుకోవాలి. ఈ రోజు పెన్షన్ ఇంటికి వచ్చి అందిస్తాం, ఒక మంచి పని. ఆ విధానం మళ్ళీ
మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఈ సభాముఖంగా వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నాను. అమ్మా, తెలుగుదేశం పార్టీ బలంగా నమ్మేది సంక్షేమం, అభివృద్ధి, జోడెద్దుల బండి రెండు జరిగితేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. మన గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనోడు నాకు ఆల్రెడీ చెప్పాడు. మొదటిది డ్రైనేజ్. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? 2 గడపల దాకా ఆగితే ఆ గడప ఈ 2 గడపలతో గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది, పక్కనే కృష్ణమ్మను పెట్టుకుని నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఏమా, దుగ్గిరళ్ళకి వెళ్లే రోడ్ ఎంత బాగుందమ్మా! బా, ఎంత అద్భుతంగా ఉంది తల్లి ఆ రోడ్డు. స్పీడ్గా వచ్చాను తల్లి. నేను బండి 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ లో రాలేను. అది అంత బాగుంది రోడ్. ఇది కొత్త పథకం తల్లి, అది మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారిది కొత్త పథకం. అది గుంతల పథకం. ఆ గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి.